శుభోదయం మిత్రులారా. ఏపీ టుడే 007 ఛానల్కు సుస్వాగతం. మరిన్ని తాజా రాజకీయ వార్తల కోసం, విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారండి. ఒక 53 రోజులు జైలు జీవితం అనుభవించిన తర్వాత మరి ఆ మధ్య వరద బాధితుల్ని పరామర్శ పేరుతో వచ్చేసి తన అరెస్టు బాధలను చెప్పుకున్నటువంటి ఆ కార్యక్రమం తర్వాత ప్రెస్ మీట్ పేరుతోటి ప్రజల ముందుకు రావడం ఇదే మొదటిసారి. సరే, విధంగానే యథాలాపంలాగానే ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవటం, తన గురించి ఏదో తాను గొప్పలుగా చెప్పుకోవటం షరామామూలుగా చేశారు. కానీ ఆయన ఆ ప్రెస్ మీట్ లో చేసినటువంటి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు మాత్రం తనని నవ్వుల పాలు చేసినాయి. నవ్వుల పాలు అనే కన్నా అభాసు పాలు చేసినాయి అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగుల్లో ట్రాన్స్ఫర్లు చూశాడంట, రాజకీయ అభ్యర్థుల్లో ట్రాన్స్ఫర్లు అనేది తొలిసారిగా చూస్తున్నాడంట. అది జగన్మోహన్ రెడ్డి గారే చేశాడంట. అసలు రాజకీయ ట్రాన్స్ఫర్లు అనేవి తొలిసారిగా చూడటం ఏంటో నాకు అర్థం కాల. ఒకప్పుడు పి శివశంకర్ అని ఉండేవాడు, తెలంగాణకు చెందినటువంటి నాయకుడు. అతన్ని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి తెనాల్లో వేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోలేదా? తన మరదలు లేదా తన వదిన గారు, ఎందుకంటే వయసు రీత్యా పెద్దవాడు కాబట్టి మరదలు అంటున్నాం, కానీ ఈయనకన్నా పెద్ద ఆయన అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి సతీమణి అయినటువంటి మరి పురంధేశ్వరి గారు బాపట్ల నుంచి విశాఖ ట్రాన్స్ఫర్ అయ్యి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికలేదా? అదే తెనాలికి చెందినటువంటి సినీ నటి జయసుధ ఎక్కడో తెలంగాణ సికింద్రాబాద్ లో శాసనసభ్యురాలుగా గెలవలేదా? అంటే ఒక విమర్శ చేసే ముందు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి మీద తనకున్నటువంటి అసూయని అక్కస్సుని వెళ్ళగక్కితే చాలు అనేటటువంటి విధానం తప్ప మరొకటి కనపట్టలా. ఇక ఇతనికి సంబంధించి ఇతను చేసినటువంటి మార్పులు చేర్పుల గురించి ఒకసారి చూద్దాం. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నర్సరావుపేటలో ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావుని సత్తెనపల్లికి బదిలీ చేసింది చంద్రబాబు నాయుడు కాదా? నర్సరావుపేటలో ఓడిపోతాడని కాదా సత్తెనపల్లికి బదిలీ చేసింది? మా గుంటూరు 1 నియోజకవర్గం నుంచి మద్దాళ్ళగిరిని తీసుకొచ్చి గుంటూరు 2కి ట్రాన్స్ఫర్ చేసింది చంద్రబాబు నాయుడు కదా? మరి అక్కడెక్కడ పలమనేరులో ఆర్వి సుభాష్ చంద్రబోస్ అని చాలా ఆత్మీయుడు, చాలా దగ్గరవాడు చంద్రబాబు నాయుడికి, చాలా సన్నిహితుడు. అతన్ని తప్పించి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి అమర్నాథ్ రెడ్డికి సీట్ ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు? మాచర్లో గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి చలమారెడ్డిని, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటం పాలైనటువంటి చలమారెడ్డిని తప్పించి జోలకంటి బ్రహ్మారెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా వేయలేదా చంద్రబాబు నాయుడు? గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలైనటువంటి వంగలపూడి అనితని పాయకరావుపేటలో లేపేసి ఎత్తేసి మరి గోదావరి జిల్లా అయినటువంటి కొవ్వూరుకు తీసుకురాలేదా? కొవ్వూరుకి ట్రాన్స్ఫర్ చేసింది చంద్రబాబు నాయుడు కదా?
అదేవిధంగా గంటా శ్రీనివాసరావు భీముల నుంచి విశాఖ ట్రాన్స్ఫర్ చేసింది చంద్రబాబు నాయుడు కదా. చెయ్యాల్సినవన్నీ చేసావే. మరి నీ కొడుకు, నీ కుమారుడు కోసం అంతకుముందు ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మంగళగిరి శాసనసభ్యుడైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పద్మశాలి కుటుంబానికి చెందినటువంటి గంజి చిరంజీవిని ఎత్తేసి సర్దుకోమని చెప్పి నీ కొడుక్కి మంగళగిరిలో సీట్ ఇచ్చుకోలేదా? అంటే నీవు చేస్తేనేమో రాజనీతి, ఎదుటివాడు చేస్తే అవినీతే? నీవు చేస్తేనేమో సంసారం, ఎదుటివాడు చేస్తేనేమో వ్యభిచారమా? ఎక్కడ సిగ్గులేదయా నీకు? రాజకీయ పార్టీలు వాళ్ళు, పైగా నువ్వేమంటున్నావు? నిన్న బాపట్ల వచ్చినప్పుడు ఏం చెప్పావు? సర్వేల ప్రకారము సీట్లు ఇస్తాను అని చెప్పావు. అంటే నువ్వు చెప్తేనేమో సక్రమం, నీ ప్రత్యర్థి చెప్తేనేమో అక్రమం. ఇది ఎక్కడ నీతయ్యా బాబు చంద్రబాబు నాయుడు? పైగా కుప్పంలోనే నా పైన నేను కూడా సర్వే చేయించుకుంటాను, వినూత్నంగా సర్వే చేపిస్తాను. నేను ఏ రకంగా సర్వే చేస్తానో కూడా మీకు అర్థం కాకుండా చేస్తాను. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాను అని నువ్వు చెప్పుకుంటా ఎదుటి పార్టీ జోలి నీకెందుకయ్యా? నీ సంగతి నువ్వు చూసుకో. ఎదుటి పార్టీ 4 నెలలైంది ఎన్నికల సన్నాహాలు ప్రారంభించి. నీ దగ్గర ఇప్పటికీ కూడా ఎవరు ఎక్కడ పోటీ చేయాలో, జనసేనకి ఎక్కడ సీట్లు ఇవ్వాలో, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ సీట్లు ఇచ్చుకోవాలో, భారతీయ జనతా పార్టీని రాబోయే కాలంలో ఎట్లా బతిలాడుకోవాలో, ఎట్లా భాగస్వామిగా చేసుకోవాలో తెలియక కింద మీద పడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలటం అది ఎంతవరకు సబబయ్యా? ఇంకొక మాట అన్నావు, 40 మంది ఎమ్మెల్యేలు ఈ మార్పులు చేర్పుల కారణంగా తెలుగుదేశం పార్టీలోకి నేను ఎస్ అంటే రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పెద్ద పుడింగిలాగా మాట్లాడతావు, అరే నీ సంబడం తెలియనట్టుగా మాట్లాడతావు. అరే నీ బతుకంతా ఈ యొక్క ఫిరాయింపుల మీద బతకటమే కదా. ఆ రోజున ఎన్టీ రామారావుని గద్దె దించిన రోజు పట్టుమని 10 మంది కూడా నీ పక్కన లేకపోతే ఈనాడు రామోజీరావు చేత మొత్తం పోలోమంటూ నీ పక్కనే ఉన్నట్టుగా రాతలు రాయించుకొని భ్రమంలోకి గురి చేసి నాటి శాసనసభ్యులను మోసం చేసి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పరిచినటువంటి నీ దౌర్భాగ్యపు చరిత్ర తెలియని వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు? అదేవిధంగా ఈ రోజున నువ్వు 2 ఏళ్ల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తే ఆ నెల్లూరు రెడ్లు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఆనవ రామనారాయణ రెడ్డి కావచ్చు, పార్టీ మంత్రి పదవులను ఆశించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తన పప్పులు ఉడకవని, చంద్రబాబు నాయుడు దగ్గర అయితే ఏ ఆట అయినా ఆడుకోవచ్చని నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, స్క్రాప్ లాగా నీ దగ్గరకు వచ్చిన వాళ్లే తప్ప. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులు పార్టీల్లో పనికిరారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పక్కన పెడితే వచ్చినటువంటి తుప్పు పట్టినటువంటి స్క్రాప్ తప్ప నీ దగ్గరికి నీవు కావాలనుకొని నీవైతే గెలుస్తావని లేదా గెలిపిస్తావని వచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? గతి లేక జగన్మోహన్ రెడ్డి గారు నెట్టేస్తే
నీ దగ్గరకు వచ్చిన వాళ్ళే తప్ప ఎవరైనా సరే నీవు కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేరు కదా. డాంబికాలు ఎందుకు? 40 మంది ఒకవేళ నువ్వు ఎరవేసి డబ్బులు చూపించి, ఎందుకంటే 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసి డబ్బులు పుచ్చిపోయి ఉన్నాయి నీ దగ్గర. నీ దగ్గర డబ్బులున్న సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ ఆ రకంగా గతంలో 23 శాసనసభ్యులను నువ్వు కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు ఎరగా వేసి కొనుగోలు చేసి ఏం పీకావు? ఆ 23 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్ళలో 4 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే శాసనసభలో టార్గెట్ గా చేసి బూతులు తిడతాం. వాళ్ళు తిట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు అదిరారా, బెదిరారా, చెదిరారా, ఏమన్నా కలత చెందారా? అరే దరిద్రం వదిలింది అనుకున్నాడు, అవసరం లేనివాడు పోయారనుకున్నాడు. ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళని ఎంచుకొని 151 మందిని గెలిపించుకున్నాడు. అది అతని చరిత్ర. ఇక నీ లత్కోర్ పార్ట్నర్ ఒకడు ఉన్నాడు, అది లేటెస్ట్ గా ప్యాకేజీ స్టార్ తో పాటు మ్యారేజ్ స్టార్ అని ముఖ్యమంత్రి గారు కూడా వ్యాఖ్యానించినటువంటి నీ లత్కోర్, నీ కోసమే పనిచేసేటటువంటి వాడు పవన్ కళ్యాణ్ ఒకడు ఉన్నాడు. అతను అంటాడు తెలుగుదేశం పార్టీతో గొడవలు పడే వాళ్ళు ఉంటే వార్నింగ్ ఇస్తాడు. తెలుగుదేశం పార్టీతో అంటకాగే వాళ్లే నాతో ఉండండి అంటాడు. పైగా ఒక కొత్త విధానం చెప్తున్నాడు. భారతీయ జనతా పార్టీతోనంట ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే జాతీయ పార్టీతో కలిసి ఉండాల్సిందేనంట. అందుకోసం ఆయన భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాడంట. ముస్లింలంట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులంట భారతీయ జనతా పార్టీ మీద ఉన్న కోపాన్ని తన మీద చూపొద్దంట. అరే కులాల పేర్లు, మతాల పేర్లు ఎత్తకుండా అతని వెంట ప్రసంగమే రాదు, అతని నోటి వెంట ప్రసంగమే రాదు. ఇంత వయసు వచ్చినా కానీ ఇటీవల కాలం వరకు కూడా గద్దర్ కులం ఏంటో మాకు తెలియదు. ఈ మహానుభావుడు గద్దర్ కులం, మాల కులం అని చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్. కులాలు పేర్లు ఎత్తటం, పబ్బం గడుపుకోవటం, మతాల పేరు చెప్పటం, ప్రజలను మాయ చేయాలని ప్రయత్నించటం. ఏనకంట భారతీయ జనతా పార్టీ వైపు ప్రాంతీయ పార్టీ అవసరం రీత్యా ఉన్నా ముస్లింల వైపు పవన్ కళ్యాణ్ ఉంటాడంట. దాన్ని గుర్తించుకోవాలంట. అరేరే మీ చేష్టలు, మీరు మీ మనుగడ కోసం, మీ ప్రభావం కోసం, ఈ ఎన్నికలు జనసేన కోసమో తెలుగుదేశం కోసమో కాదు, ఈ ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మీ కష్టాలు, మీ అధికార పిచ్చ, మీ డబ్బు పిచ్చ, మీ యొక్క కుటిల యత్నాలు, మీ దుష్ట పన్నాగాలు తెలియని వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు.